టైలరింగ్ చేస్తూ మిషన్ కుడుతూ ఉన్నాడు. అంటే మన 2010లో ఎప్పుడు జరిగిన కథ అనుకుంటా. ఒక ఫకీర్ వెళ్ళాడు. ఫకీర్ వెళ్ళి, ఏమయ్యా నువ్వు షిరిడీకి వెళ్ళలేమని బాధపడుతుంటా, నీకేం తెలుస్తాను, నాకు తెలుసులే అన్నాడు. అని 2 రూపాయలు దక్షిణ ఇచ్చాడు. నాకెందుకే 2 రూపాయలు దక్షిణ అని చెప్పి ఓ పేపర్ ఇవ్వమని పెన్ను ఇవ్వతే పెన్ను నాకు వద్దని ఓం సాయం అని రాశాడు. ఓం సాయిరామ్ అని రాసి, నువ్వు షిరిడీకి వెళ్ళకున్నా పర్వాలేదు, నేనే షిరిడి నుంచి వచ్చినా అన్నాడు. అని మాయమైపోయాడు. అంటే షిరిడీకి వెళ్ళలేదని బాధపడుతుంటే ఒక భక్తుడు, నువ్వు బాధపడాల్సిన పని లేదా, నేనే నీకు వచ్చి దర్శనం ఇచ్చినానని చెప్పి దర్శనం ఇచ్చిపోయాడు పాప. ఇలాంటి అనుభవాలు చెప్పదలుచుకుంటే కొన్ని లక్షలు ఉన్నాయండి. ఏది ప్రత్యక్షంగా నేను చెప్పేది, పరోక్షంగా కాదు. పరోక్షంగా చాలామందికి అనుభవాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా బాబా గారు వచ్చి పలకరించి మాట్లాడిన సంఘటనలు ఒక లక్షం ఉంటాయి నాకు తెలిసి. ఏం సార్, మనకు తెలిసినవే ఉన్నాయి, సుమారుగా ఒక 200-300 కథలు ఉన్నాయి ఇట్లాంటి అనుభవాలు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అనుభవాలన్నీ చూసుకుంటే అసలు ఎన్ని అనుభవాలు చెప్పాడు బాబాది. బాబా జీవిత అనుభవాలు చాలా కొద్దిగా, అంటే మహాసముద్రంలో నీటి బిందువు అంతా కూడా బాబా యొక్క అనుభవాలు మనకు తెలియదు. కాబట్టి అద్భుతమైన అనుభవాలు, అది మనము రుచి చూస్తే కానీ తెలియదు, మన అనుభవాలు మనకే. కాబట్టి ఆ విధంగా బాబా ఈ డాక్టర్ పండిత్కు ఆ రూపంలో బాబా దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక హాజీ సిద్దే ఫాల్కే కథలో వస్తే, ఈ హాజీ సిద్ది ఫాల్కే ఈ యొక్క ఒక మంచి భక్తుడు, అంటే ఒక ఖురాన్ చదివినవాడు, ఒక మహమ్మదీయుడు మంచి ప్రవక్త. అదేవిధంగా మక్కాకి వెళ్ళాడు, మదీనాకి వెళ్ళాడు, మంచి శాస్త్రం చేస్తూ గొప్పవాడు. కాకుండా అహంకారం ఉంది. అహంకారం ఉన్నందువల్ల అతను కొన్ని నెలల పాటు ఈ యొక్క ద్వారకామాయి మసీద్ దగ్గర ఉన్నా కూడా బాబా లోపలికి రానిలేదు. శ్యామ అడిగితే నీకేం తెలుసా, అల్లామియా రానియకుండా నేనేం చేయమంటావా అంటాడు బాబా. అల్లామియా రానియకుండా నేనేం చేయమంటావు అంటే, ఆ భగవంతుడు ఆయనకు పర్మిషన్ ఇలే లోపలికి రావడానికి, నేనేమేమంటావు అంటే అతనికి గర్వము, అహంకారం. ఆ అహంకారం ఉన్నందువల్ల లోపలికి రానియాడు బాబా అని 4 ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు అర్థాలు పోతే చాలా టైం పడుతుంది, వద్దు. ఏంటంటే ఒకటేంటంటే 40,000 ఇస్తావా అంటే 4 వాయిదాలలో ఇస్తావా అంటాడు. 40,000 ఏంది బాబా, 4 లక్షలు ఇస్తా అంటాడు ఈయన. అక్కడ అహంకారం బయటపడి, అదే అహంకారం అక్కడ. 40,000 ఏంటి బాబా, 4 లక్షలు ఇస్తానంటాడు. అదేవిధంగా నీకు మాంస అహంకారంలో వృషణం కావాలంటే నాకు ఒక ముఖ్యమైన చాలు బాబా అంటే ఆయన అహంకారం అక్కడ బయటపడుతుంటుంది అన్నమాట. అదేవిధంగా ఇరుకు సందులో వస్తావా అంటే, ఇరుకు సందులో అంటే ఆ మాటలలో అంతరార్థం ఏంటంటే ఆయన పరీక్ష చేయడం. దాంట్లో ఆయన గర్వం అహంకారం బయటపడిన తర్వాత అప్పుడు తీర్థాడు పట్టుకొని, నువ్వు మక్కాకి వెళ్ళావని నీకు గర్వం ఉందా, మదీనాకి వెళ్ళావని గర్వం ఉందా, ఇలాంటి గర్వంతో నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అతనిలో జ్ఞానోదయం కలిగిన తర్వాత అప్పుడు బాబా లోపలికి షిరిడీకి రమ్మని చెప్పి తర్వాత 50 రూపాయలు దక్షిణ ఇచ్చి ఆయనకు కావాల్సినవన్నీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కథలో మనకు తెలిసిపోయింది. ఇక చివరిన పంచభూతాల కథలో ఈ కథలు మీకు తెలుసు. ఒకసారి బాబాకు తుఫాన్ వస్తుంది షిరిడీలో. తుఫాన్ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు, రాముడి దగ్గరికి వెళ్తారు, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారు, అదేవిధంగా శనిదేవుడి దగ్గరికి వెళ్తారు, అన్ని చోటుకి వెళ్తారండి. వెళ్ళిన తర్వాత తుఫాను ఆగదు, బాబా దగ్గరికి వెళ్తారు. బాబా దగ్గర వెళ్ళగానే బాబా ఏమంటాడు, ఆగు, తగ్గు అనగానే వెంబడి వర్షం తగ్గింది. మనం వెంబడి ప్రశ్న ఏమేస్తుంది తెలుసా, ఆంజనేయ స్వామి తగ్గిలేడా, ఆయనకన్నా బాబా గొప్పనా, రాముడు తగ్గిలేదా, రాముడు బాబా కన్నా తక్కువ, వాళ్ళు తగ్గించలేదు బాబా తగ్గడం ఏంటి అడుగుతాం కదా. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే వారు కూడా బాబా యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం తగ్గించలేక కాదు. రాముడు, ఆంజనేయ స్వామి, శనిదేవుడు, బాబా కూడా భగవంతుని స్వరూపము అని ప్రజలకు తెలియజేయడం కోసం వాళ్ళు తగ్గిలేదు. ఇప్పుడు కాకాజీ వైద్య సప్తశృంగి దేవత వణి దగ్గర ఆయనకు మనశ్శాంతి లేకుండా ఆయన మనశ్శాంతి ఇవ్వలేదా, ఆ కోరికలు తీర్చలేదా? కాకాజీ వైద్యాన్ని ఎందుకు బాబా దగ్గరికి పంపించింది? త్రియంబకం వెళ్ళి పరమేశ్వరుడిని కొలిచినా కూడా, త్రియంబకం కాదు నేను చెప్పింది, పరమేశ్వరుడు కాదు నేను చెప్పింది, షిరిడీలో ఉన్న బాబా అని సాక్షాత్తు సప్తశృంగి దేవత అమ్మవారు, వనిపట్టణంలో ఉన్న అమ్మవారు సాక్షాత్ పూజారిని బాబా దగ్గరికి పంపించింది. ఆమె ఎందుకు తీర్చలేదు కోరికలు? అమ్మవారు బాబా దగ్గరికి ఎందుకు పంపించింది అంటే బాబా కూడా భగవంతుని యొక్క స్వరూపము అని మొత్తానికి తెలియజేయడం కోసం అక్కడికి పంపింది. అట్లనే వీళ్ళు కూడా ఏంటంటే బాబా గొప్పతనం తెలియజేయడం కోసం తగ్గించలేదు తప్ప బాబా తగ్గించినాడని కాదు. అది అక్కడ ఉన్న సారాంశము. కాబట్టి చెప్తూ అదేవిధంగా అక్కడ ఈ యొక్క దునిమంట కూడా పెరుగుతూ ఉంటే, ఒకసారి దుని కూడా పెరుగుతూ ఉంటే అక్కడ బాబా కూడా దిగు అనగానే ఆ దునిమంట కూడా దిగడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా నిర్గుణ స్వరూపమైనే, సర్గుణ స్వరూపమైనే. బాబాను ఏ రూపంలో పూజిస్తే బాబా ఆ రూపంలో మనకు దర్శనమిస్తాడు. అదేవిధంగా పంచభూతాలు కూడా బాబా స్వాధీనంలో ఉంటాయి. పంచభూతాలు జనరల్గా ఎవరి స్వాధీనంలో ఉండవండి. పంచభూతాలు ఎవరి స్వాధీనంలో ఉండవు.
అది సాక్షాత్ భగవంతుని స్వాధీనంలో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆయన స్వాధీనంలో ఉన్నాయంటే బాబా భగవంతుడు కాబట్టే పంచభూతాలు బాబా స్వాధీనంలో ఉండడం జరిగింది. ఇక్కడ చివరి అధ్యాయం వచ్చే వరకు ముగిస్తారు సార్, ఇప్పుడు లాస్ట్ అధ్యాయాలకు వచ్చా అంటే అన్ని ఓకే. ఇక 12వ అధ్యాయంలో వచ్చే వరకు బాబా గారు ఈ యొక్క భక్తులు వారి యొక్క బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా వారి యొక్క మనసులో ఉన్న భావన కనుక్కొని వరకు చేసేవాడు. ఇప్పుడు కాకా మహాజని ఒకసారి బొంబాయి నుంచి వస్తాడు. బొంబాయి నుంచి వచ్చి ఏం చేస్తాడు, షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి గోకులాష్టమి రోజు షిరిడీలో కూడా ఉచ్చు కొట్టి అని పండుగ బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన ఏమనుకుంటాడు, షిరిడీకి వెళ్ళి మన కృష్ణాష్టమి రోజు హ్యాపీగా బాబా దగ్గర ఉండి చేద్దాం అనుకుంటాడు. బాబా వెంటనే ఏమంటాడు, రేపు వెళ్ళిపో అంటాడు. ఏంటి బాబా, నేను వచ్చి వారం రోజులు ఉండదలుచుకున్నాను, నువ్వేంది రేపు పొమ్మంటున్నావు అంటాడు. సరే బాబా చెప్పాడుగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ ఆఫీసరు ఆయన కోసం వెయిట్ చేయడము, అదేవిధంగా యజమాని జబ్బు పడ్డము, ఆయన అవసరము అత్యవసరం అయిపోయింది. అంటే బాబా సర్వజ్ఞత అంటే ఆయన యొక్క బాధలు బాబా తెలుసు కాబట్టి బాబా పంపించేశాడు. అంటే బాబా సర్వజ్ఞత అనేది అక్కడ మనకు తెలుస్తుంది. అదేవిధంగా నిమోన్కర్ భార్య విషయంలో వస్తే ఒకసారి వాళ్ళ యొక్క కొడుకు జబ్బు పడతాడు. జబ్బుపడి కొడుకును వెళ్ళి చూడాలని చెప్పని భర్తను అడిగితే భర్త ఏమంటాడు అంటే, లేదు నువ్వు వెళ్ళి వెంటనే చూసి అనుకురమ్మంటాడు. పాప బాధపడుతుంది. ఏమనంటే, ఈ విధంగా కొడుకు దగ్గరికి వెళ్ళి 4 రోజులు ఉండొద్దాం అనుకున్నాను, ఈయనేమో భర్త ఏమో వెంటనే రమ్మంటున్నాడు అని బాబా దగ్గరికి వెళ్తుంది. బాబాకి అన్నీ తెలుసు కదా, బాబాకి చెప్పాల్సిన పనే లేదు. బాబా వెంటనే ఏమంటాడు, లేదు పోమో 4 రోజులు ఉండి రాపో అంటాడు. 4 రోజులు ఉండి రాపో అంటాడు. ఆమె అడగకముందే చెప్పేస్తాడు. అంటే ఆయన సర్వజ్ఞత, ఆ సర్వజ్ఞతతో ఆ విధంగా బాబా ఇది చేయడం జరుగుతుంది. ఇక మూలే శాస్త్రి కథ వచ్చేరకు మూలే శాస్త్రి ఆచరణ సంపన్నుడు, అదేవిధంగా వేదపారాయణము, అష్టాంగ యోగాలు చేస్తాడు, అదేవిధంగా యజ్ఞాలు చేస్తాడు. అయితే ఒకసారి షిరిడీకి వస్తాడు. ఆయన అదృష్టం షిరిడీకి రావడం, ఆ బూటీ కోసం వస్తాడు. అంటే ఆయన బూటీకి దగ్గర ఉంటాడు, ఆ బూటీ కోసం వస్తాడు. వచ్చి బూటీ దగ్గరికి వెళ్తాడు, బూటీ దగ్గర మాట్లాడతాడు. బూటీ ఉండి రావాయి బాబా దగ్గరికి అంటే బాబా దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళపోగానే అప్పుడు బాబా అందరూ ఏదో మామిడికాయలు గిమిడికాయలు, ఆయన చూసే పిచ్చి పక్క రకరకాలుగా ఉంటాడు. ఆయన ఏంటంటే దత్తవతారం కదా, అంత పిచ్చి వేషాలు ఉంటాయి అన్నీ కూడా. ఏంటి అక్కడ ఏదో మామిడికాయ పండు తీస్తున్నాడు, గుజ్జేదో పట్టుకొని పీక్కోవడం, తినడము, అరటి పండు తినడం రకరకాలు చేస్తున్నాడు. సరే ఈయనేదో చేయి చూద్దామని వచ్చాడు పాపం. ఈయనేదో చేయి చూస్తాడు, బాబా చేయి ఈయన చూస్తాడు. ఈయన చూసేది ఏంటి, బాబా 4 అరటి పండ్లు పెట్టి వెళ్ళిపోమన్నాడు ఆయన. సరే అరటి పండ్లు తీసుకొని ఇక బూటీ వచ్చేసాడు. బూటీ మధ్యాహ్నం హారతికి రాచాడు. మధ్యాహ్నం హారతికి బూటీ రాగానే అప్పుడు బాబా ఏమంటాడు అంటే, మీ మూలే శాస్త్రి కూడా తీసుకురాపో అంటాడు. ఆ మూలే శాస్త్రి నేనెందుకు పోవాలి బాబా దగ్గరికి, ఏంటి పోయి దక్షిణ తీసుకురమ్మంటాడు బాబా. అసలు నేను బాబా మీద ఆధారపడినా చేశానా, అసలు బాబా ఏమన్నా నా గురువా, బాబా నేనేమో కోరికలు కోరానా, ఏం కోరకుండా బాబా ఏంది నన్ను దక్షిణ అడుగుతున్నాడు అనుకుంటాడు. సరే ఇంకా బూటీ అడిగాడు కదా, బూటీ అంటే ఆయనకు పెద్ద హెడ్ కదా, ఏంటి బూటీ అడిగితే కాదంటే మర్యాద ఉంటుందిగా, అందుకని సరే పోదాంలే అని చెప్పి సాయంత్రం వెళ్దాం అనుకున్నాడు. మధ్యాహ్నం బయలుదేరతాడు. ఇంకా అప్పుడే బాబా ఈ యొక్క లేడీ మనం వెళ్తూ ఈరోజు నాకు గేరు వస్త్రం తీసుకురండి అని బాబా అంటాడు. అంటే ఎర్రటి వస్త్రం, అంటే కాషాయ వస్త్రాలు. సరే ఇక 12 గంటలు అవుతుంది. ఈ మహానుభావుడు అంటే కొద్దిగా ఆ రోజు ఆచారం కలిగిన బ్రాహ్మణులు అట్లే ఉండేవారులేండి. ఎందుకంటే వాళ్ళ ఆచారం సంప్రదాయం వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఏంటి ఆ మసీదు బయట ఉండి లోపల కూడా అడుగు పెట్టలేదు, లోపల కూడా అడుగు పెట్టకుండా ఏంటి ఏదో తప్పదు బూటీ పిలిచాడు పిలవబట్టి పోతున్నా అని చెప్పి బూటీ కోసం పోయి బయట నిలబడి పూలిట్లు ఇసిరేసాడు. ఇంకేముంది ఒక్కసారి ఆశ్చర్యం, బాబా లేడు, ఎవరు లేరు, మాయమైపోయాడు బాబా. వెంటనే ఆయన సద్గురు అయిన గోలవస్వామి ఇక్కడ సాక్షాత్ ప్రత్యక్షమైపోయాడు. గోలవస్వామి ప్రత్యక్షం మేరకు అసలు గిల్లుకున్నాడు ఒకసారి, ఇది నిజమా కాదా, ఇది నిజంగా నాకేమన్నా గోలవస్వామి నావిటేమన్నా నా మాయనా అని. ఎప్పుడో చనిపోయాడు కదా గురువు, చనిపోయిన గురువు ఇప్పుడు కనపడడం ఏంటి అర్థం కాలే. తీస్తే నిజంగా గోలవస్వామి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. ఏంది స్వామి మీరు ఇక్కడ ఉన్నారని. మళ్ళీ చూస్తే బాబా, అబ్బా బాబా మీరు ఏదో అనుకున్నారు, మీరు పిచ్చి పక్కిరు అనుకున్నారు, నిజంగా మీరు పిచ్చి పక్కిరు కాదు, మా ఎప్పుడో గతించిన గోలవస్వామి దర్శనం మీరు ఇచ్చారు, నిజంగా మీరు యోగీశ్వరులు, యోగ సంపన్నులు అని చెప్పి మూలే శాస్త్రి సాక్షాత్ నమస్కారం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బాబా అన్నీ ఆయనే, యోగ స్వరూపుడు ఆయనే, గురువు ఆయనే, సర్వదేవతలు ఆయనే. అదేవిధంగా ఈ యొక్క రామభక్తుడైన డాక్టర్ కూడా, ఈ డాక్టర్ కూడా ఒకసారి ఒక మమల్తా దగ్గర ఉన్న తహసీల్దారు షిరిడీకి వెళ్తూ సరే షిరిడీకి వెళ్తూ ఈ యొక్క షిరిడీకి రమ్మంటాడు తహసీల్దార్. షిరిడీకి రమ్మంటే అప్పుడు డాక్టర్ ఏమంటాడయ్యా, నేను రామభక్తుని, నేను షిరిడీకి రాను అంటాడు. సరేలేవే నువ్వు రామభక్తుడైతే అయితే కానీ ఒకసారి రా అంటాడు. సరే పాపం డాక్టర్ వెంబడి వెళ్తాడు. వెళ్ళి నేను ఎందుకు నమస్కరించాలి. అప్పుడు ఏంటంటే ఆయన వేషవారం బట్టి మహమ్మదీయుడు అనుకునే వాళ్ళు కొంతమంది,
ఏంటే కొంతమంది అనుకునే వాళ్ళు అట్లా ఏంటే అట్లా ఈ డాక్టర్ కూడా ఏంటంటే ఈయన మహమ్మదీయుడు కదా నేను దండం పెట్టాలనుకుంటాడు, లోపలికి వెళ్తాడు, ఇంకేముంది అక్కడ బాబా లేడేం లేడు, సాక్షాత్ శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడు, సాక్షాత్ శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడు. ఇదేంద్ర